యావరేజ్ బ్రో, యావరేజ్ టు బిలో యావరేజే ఉంది సినిమా అయితే. కొంచెం స్క్రిప్ట్ రైటింగ్ అవన్నీ చాలా తక్కువగా చూపించారు. ఏదో ఒక పోలీస్ అయినా అండ్ యాక్షన్ మూవీ తీస్తారు కానీ ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ ఫిలిం. అండ్ చాలా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా రైటింగ్ చాలా పూర్గా ఉంది. ల్యాగ్ సీన్స్ ఎక్కడ మనకి అరే మూవీ చూసినా ఒక ఇంటెన్స్గా నెక్స్ట్ ఏమవుతుంది అని గెస్ చేయాలి అన్న స్కోప్ ఇవ్వలేదు. మోర్ ఆఫ్ అన్ యాక్షన్ కైండ్ ఆఫ్ ఫిలిం లాగా తీశారనమాట. కాకపోతే అన్నిట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్లో క్యామియోస్ ఉన్నాయి, అవి తప్పకుండా చూడండి. వాటి గురించి నెక్స్ట్ మూవీ లీడ్గా బాగుంది కాబట్టి బయటకు వచ్చేటప్పుడు కొంచెం గుడ్ ఫీల్తో బయటకు వస్తాము. కానీ మిగతా 2.5 hours మాత్రం చాలా స్లో పేస్డ్ అండ్ చాలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది సినిమా. టు బి ఆనెస్ట్ అంత సెట్ అవ్వలేదు. రూత్లెస్ కాప్ అని ముందే ప్రొజెక్ట్ చేశారు హిట్టులో కాబట్టి దానికి తగ్గట్టు తీశారు కానీ ఇంటెన్స్గా లేదు. ఆయన అరవడం కానీ ఏదైనా కొన్ని స్లైడ్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ అవన్నీ చాలా ఫోర్స్డ్గా ఉన్నాయి, ఎక్కడ జెన్యున్గా న్యాచురల్గా అనిపించలేదు అన్నమాట. అది క్లైమాక్స్ వాజ్ ఓన్లీ గుడ్ పార్ట్. ఎందుకంటే మూవీ ఫ్లాట్కి వెళ్తాయి కాబట్టి ఒక హై మూమెంట్స్ క్లైమాక్స్లోనే వచ్చాయి. అది కాకపోతే స్టోరీ పరంగా రాలేదు కానీ క్యామియోస్ పరంగా వచ్చాయి. దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్. 3 partsలో 1 ఇంకా టాప్లో ఉంది, 2 ఇక్కడ ఉంది, 3 కిందకు ఉంది. డౌనే ఉంది. ఎందుకంటే అది ఒక కొత్త జానర్, మన దగ్గర థ్రిల్లర్ మూవీస్ లేవు కాబట్టి దాని పరంగా తీస్తాను కన్నా కానీ అది కూడా కమర్షియల్ యాక్షన్ ఒక నార్మల్ ఫిల్మ్ లాగైంది. 4th పార్ట్కి క్యామియో ఉంటుంది, అది చూడండి. ఆ యాక్టర్ మాత్రం బాగుంది, బాగా సెలెక్ట్ చేశారు. అది నేను చెప్పలేను, మీరెళ్ళి చూడాల్సిందే. థ్యాంక్ యూ.